హాయ్ ఫ్రెండ్స్, మేము ఈస్టర్ని ఎలా జరుపుకుంటామో వీడియో నేను పెట్టాను. చివరి వరకు క్లిక్ చేయకుండా చూడండి వీడియోని. ఎందుకంటే చాలా చోట్ల ఈస్టర్ అనేది జరుపుకోరనమాట క్రిస్టియన్స్, నాకు తెలిసినంత వరకు అయితే. కానీ మా దగ్గర మాత్రం ఈస్టర్ని చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాము. ఇక మార్నింగ్ పొద్దుగాలే వచ్చేసి ఇలా సెలబ్రేషన్ చేసుకుంటాం అన్నమాట ఈస్టర్ని. కానీ ఈస్టర్ కంటే ఒకరోజు ముందే మాకు సంబంధించిన సమాధులకి మొత్తం క్లీన్ చేసుకొని కలర్లు వేసుకొని నెక్స్ట్ డే మార్నింగే తెల్లారగట్ల 5 గంటలకు వచ్చేసి ఇలా సమాధులపై క్యాండిల్స్ వెలిగించి పువ్వులు జల్లేసి కాసేపు పాస్టర్ చెప్పే వాక్యం వినేసి బైబిల్ చదువుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ చర్చికి వెళ్తామన్నమాట. అది ఈస్టర్ రోజు మేము చేసేది అనమాట. చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాం ఈస్టర్ అనేది. చూడండి, ఇక్కడ కూడా చాలామంది వచ్చేసి వాళ్ళకి సంబంధించిన సమాధులను క్లీన్ చేసుకొని అలా డెకరేషన్ చేసుకుంటారు. నేను ఫుల్ వీడియో పెట్టాను, చూడండి. తప్పకుండా వీడియో అనేది మీకు నచ్చుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, అలాగే ఈరోజు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈస్టర్ శుభాకాంక్షలు అనమాట. హ్యాపీ ఈస్టర్. ఇక మేము వచ్చేసి ఈస్టర్ కోసం మధ్యాహ్నం షాపింగ్ అయితే చేసామన్నమాట. షాపింగ్ అనేది చేసి వచ్చేసరికి మాకు సాయంత్రం అయిపోయింది, 4 అలా అయిందనమాట. ఇక తర్వాత ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇల్లంతా కడుక్కొని సామాన్లు అవన్నీ చదువుకొని అంతా చేసేసరికి సాయంత్రం అయిందనమాట. ఇక సాయంత్రం మళ్ళీ వంట అదంతా చేసుకొని తిని ఇక 10:30 అవుతుందన్నమాట. ఇప్పుడు పూలు కొన్ని సమాధుల పైకి దండల్లా కడదామని చెప్పేసి బంతిపూలను అయితే కడుతున్నాం అనమాట. అలాగే కొన్ని గులాబీ పూలు కూడా తీసుకొని వచ్చాము. వాటిని మా పండు రెక్కల్లా తీస్తున్నాడు అనమాట, ఎందుకంటే సమాధి పైన చల్లడానికి. ఇక మా కోడళ్ళు ఇద్దరు నేను కలిసి పూలు అల్లుతున్నాం అనమాట దండలకి. మా కోడలు అంటే మా అన్నయ్య పిల్లలు అనమాట, పెద్దమ్మ చిన్నమ్మ. పెద్దమ్మ వచ్చేసి బిట్టు వాళ్ళ మమ్మీ అనమాట. ఇక 10:30 అవుతుంది కాబట్టి బిట్టు అయితే సైలెంట్గా పనుకున్నాడు. ఇక మేము ఏ బాధ లేకుండా పని చేసుకుంటున్నాము. బిట్టు మేలుకతో ఉంటే పని కాకపోవు, పూలన్నీ చిందరవందర చేసేవాడు అనమాట. ఇక పూలైతే కడుతున్నాము. ఆల్రెడీ 10:30కి స్టార్ట్ చేసాము కదా, 11:30కి అలా అవుతుంది. ఇంకా కడుతూనే ఉన్నాము. పూలు మొత్తం క్లియర్ చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని మళ్ళీ మార్నింగే 5కి లేచేసి సమాధుల తోటకి వెళ్ళాలన్నమాట. ఇక పూలు కట్టడం అయిపోయింది, అన్నీ పక్కకు పెట్టేసి కవర్లన్నీ తీసి ఇట్లా పెట్టాలి. ఇక నైట్ పొద్దువైపు అనుకున్నాము కాబట్టి అయినా సరే మా వాళ్ళు అలారం వచ్చేసి 4:30కే పెట్టారు. 4:30 కాడ నుంచి అలారం మోగుతూనే ఉంది. కానీ అందరం పొద్దువైపు అనుకున్నాం కాబట్టి ఎవరం లేవలేదు. 5:30 అయింది లేచేసరికి. ఇంకా అప్పుడు లేచి అడావుడిగా అందరూ ఒకరి తర్వాత ఒకరు రెడీ అయ్యి బయలుదేరామన్నమాట సమాధుల తోటకాడికి. ఒకవేళ మార్నింగ్ మేమైతే 4:30కి లేచామన్నమాట. కానీ నైట్ పొద్దువైపు అనుకున్నాము కదా, లేచాము కానీ అసలు కన్ను తెరవాలన్నా నిద్ర ఆగట్లేదు అనమాట. లేచి అలా కూర్చొని ఒకరి తర్వాత ఒకరు లేచి ఇది చేసేసరికి టైం 6 అయిందనమాట మాకు ఇంటి దగ్గరనే. ఇక 6కి బయలుదేరి వెళ్తున్నాము. కొంతమంది బండి మీద వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళము నడుచుకుంటూ సమాధుల తోటకాడికి వెళ్తున్నాం అనమాట. మా పాప అలాగే మా యారాలు వాళ్ళ పిల్లలు. ఇక వచ్చేసి మేము సమాధుల తోట దగ్గరికి వచ్చేసాము. ఇదే సమాధుల తోట అనమాట. ఇక ఆల్రెడీ వచ్చేసి మేము వచ్చేసరికి పూలు అనేది చల్లేసి మా వాళ్ళు రెడీ చేశారనమాట. ఆల్రెడీ వేస్తూనే ఉన్నారు. మా బిట్టు కూడా ముందే వచ్చేసాడు బండి మీద. మేమే నడుచుకుంటూ వచ్చాము. కానీ బిట్టి కూడా చాలా చక్కగా ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నాడు అనమాట. మంచిగా పూలదండలు వేసి దండం పెట్టమంటే చాలా చక్కగా దండం పెడుతున్నాడు అనమాట. ఇవి నైట్ అంతా కట్టి
పూలదండలు ఉన్నాయి కదా, బంతి పూలు, అవన్నీ ఇలా సమాధుల పైన వేసి పూల దక్కలో చల్లి నమస్కరించి ప్లేట్ చేసుకొని క్యాండిల్స్ ముట్టించి నెక్స్ట్ మళ్ళీ చర్చికి వెళ్తాం అన్నమాట. ఆడబెట్టి పువ్వు పెట్టి ఆడబెట్టి చాలు అటు అటు దగ్గర పో. ఉన్నాయి అన్నీ అన్నీ సమాధి కూడా వీడియో తీస్తే బాగుంది. ఇన్ని కొన్ని నుంచి పిన్ని అడగల్దాం కొన్ని మూడు అయిపోయినాయి అందరికీ వచ్చింది. బబ్బీకి ఇచ్చినాం, బిట్టుకి ఇచ్చిన బిట్టు నీకొద్దా? మా అమ్మ ఉండి చిన్నగా ఇటుంటేనేమో దాటాను, ఇటుంటేనేమో నాని అని మంట 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 మంట.
బిట్టు నువ్వు వెలిగిట్లే బిట్టు పోయింది క్యాండిల్ వేసే ఇవన్నీ క్యాండిల్ ఇది బాబు నీ దాంట్లో మంచి దాంట్లో అది ఇది పోయింది కెమెరా కాడ ఇట్లా పడింది లేదని వ్యక్తి చెబుతున్నారు. మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడని ఎడల మేము ప్రకటన వ్యర్థమే, మా విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను కూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు. కనుక మేము దేవుని విషయమై అబద్ధముగా అనబడుతున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మా విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకా పాపంలోనే ఉన్నారు. ఈ జీవిత కాలం మట్టుకే మనం వారమైన ఎడల మనుషుల కంటే దౌర్భాగ్యులమై ఎందుకు. 20వ వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నారు. ఇప్పుడైతే ప్రకటనకు ఆధారం పునరుత్థానమే మనకు ఆధారం. మన సాక్ష్యానికి క్రైస్తవులుగా మన సాక్ష్యానికి ఆధారం పునరుత్థానుడుగా సజీవుడై ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పునరుత్థానంలో
అందరికీ ఆనందముతో సమాధి దగ్గర నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం పరిగెత్తుతున్నారు. ఇక్కడ 8వ వచనంలో ఈ పునరుత్థాన ఆశీర్వాదం, ఈ పునరుత్థాన ప్రయోజనం ఏంటంటే మహానందం, గ్రేట్ జాయ్ టు ద వరల్డ్. ఈ లోకానికి గొప్ప ఆనందం, మహానందం ఏంటంటే యేసు క్రీస్తు మృత్యుంజయుడుగా సజీవుడుగా లేపబడ్డం. ఆనాడు శిష్యులు, ఆయనతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారో ఈస్టర్ అనేది. ఇది వచ్చేసి సూర్యాపేట సంక్రాంతి బాప్టిస్ట్ చర్చ్ అనమాట. మేము వెళ్ళేది అక్కడ అనమాట. ఇది సమాధి తోటలో ప్లే చేస్తుంది అనమాట. ఫాస్ట్గా అందరూ కూర్చొని ఇక్కడ ప్లే చేసుకొని కొంచెం బైబిల్ చదువుకొని మళ్ళీ తిరిగి 10:30 కల్లా చర్చికి వెళ్ళిపోతాం అనమాట. ఓకే అండి, మీకు వీడియో దాకా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.